హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయాజన్ రెసిపీస్. ఇవాళ స్పెషల్ ఫిష్ ఫ్రై టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బౌల్లోకి తరిగిన కొత్తిమీర, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ జీరా అండ్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు అండ్ లాస్ట్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసి ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి యాడ్ చేయాలి. ఈ మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని అట్లీస్ట్ 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. చేప ముక్కల్ని 2 నుంచి 3 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలనుకుంటే చేప ముక్కలకి పసుపు ఉప్పు మాత్రమే పట్టించి స్టోర్ చేయాలి. అప్పుడు 2 to 3 డేస్ ఫ్రెష్గా స్టోర్ అవుతాయి. 20 నిమిషాల తర్వాత స్టవ్ మీద లోతైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని సిమ్కి టర్న్ చేసుకుని ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని ప్యాన్లోకి యాడ్ చేయాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేస్తూ 3 నిమిషాల తర్వాత పీసెస్ని రెండో వైపు టర్న్ చేయాలి. అలా 2 సైడ్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అండ్ కొత్తిమీర యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ యాడ్ అవుతుంది. బట్ కొత్తిమీర ఫ్రై అయ్యి ఫిష్ పీసెస్ బ్లాక్గా ఉంటాయి. సో కొత్తిమీర ఆప్షనల్. అండ్ ఫ్రై అయిన పీసెస్ ప్యాన్లోంచి తీసాక ఆయిల్లో అడుక్కి ఇలా మసాలా మాడుంటుంది, అది తీసేసి మిగిలిన ఫిష్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి. సేమ్ ఈ పీసెస్ కూడా సిమ్లో ఫ్రై చేయాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ చేప ముక్కలు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే వండే ముందు 1 గంట సాల్ట్ వాటర్లో నానేసి వండటం మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.